14న రాత్రి 11 గంటలకు కాశ్మీర్ పండిట్ బ్రాహ్మణ కుటుంబంలో మోతీలాల్ నెహ్రూకు స్వరూపారాణి దంపతులకు అలహాబాదులో నెహ్రూ జన్మించారు. నెహ్రూ తన తల్లిదండ్రులతో కలిసి 1905లో లండన్ వెళ్లి చదువుకున్నాడు. తిరిగి 1912లో భారత్లో వచ్చి న్యాయవాదిగా చేరాడు. 1916 ఫిబ్రవరి 8న కమలాదేవితో వివాహం జరిగింది. గాంధీ సిద్ధాంతాలు నచ్చి స్వాతంత్ర ఉద్యమంలో చేరతాడు. నెహ్రూజీ, నీవు తోడుంటే మనము మన దేశానికి స్వాతంత్రం సంపాదించుకోవచ్చు. మీ సత్యం, అహింసా విధానాలు నాకు నచ్చాయి. నేను మీకు అండగా ఉంటాను. గాంధీజీతో పాటు నెహ్రూ ఉద్యమంలో చేరడం వల్ల స్వాతంత్ర ఉద్యమం తీవ్రతరమవుతుంది. మనము కొత్త చట్టాలను ప్రవేశపెట్టి దొరికిన వారిని చంపుదాం, దొరికిన దానిని దోచుకుందాం. మీరు మా దేశంలో స్వేచ్ఛ, సమానత్వాలను కాజేసి మమ్మల్ని బానిసలుగా చేస్తున్నారు. మేము సహించలేము. చూడండి నెహ్రూ గారు, మీ తండ్రి గారు మా ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగి. నీవు తిరుగుబాట్లు, ఉద్యమాలు అంటే నీకు శిక్షించక తప్పదు. మేము దేనికి భయపడం. స్వాతంత్రం వచ్చే వరకు మా ఉద్యమాలు ఆగవు. మా చట్టాలను అతిక్రమించారు కాబట్టి మీకు శిక్షలు తప్పదు. పదండి జైలుకి. గారు, ఏమిటి రాస్తున్నారు? ఎవరికి రాస్తున్నారు? నేను నా కుమార్తె ఇందిరాగాంధీకి లేఖలు రాస్తున్నాను. మీకు చిన్నపిల్లలంటే ఎందుకు అంత ఇష్టమండి నెహ్రూ గారు? మంచి మాట చెప్పారు గాంధీ గారు. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం. సుకుమారమైన సున్నితత్వము, తెలిసి తెలియని అమాయకత్వము, పిల్లలందరినీ తన పిల్లలుగా భావిస్తాను. మొక్కై వంగనదే మానై వంగునా అన్నారు పెద్దలు. చిన్నప్పుడు పిల్లల క్రమశిక్షణతో మెలిగి విద్యను అభ్యసిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. భారతదేశ భవిష్యత్తు పిల్లలు పెరిగే విధానంపై దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తాం. నెహ్రూ గారు, మీరు పిల్లలు కనబడితే ఏం చెప్తారు? పిల్లలు ఎలా ఉండాలి, ఎటువంటి విషయాలు నేర్చుకోవాలి, సమస్యలను ఎలా అధిగమించాలో తెలియపరుస్తారు. నాకు గులాబీ పూలన్నా చిన్న పిల్లలన్నా ఇష్టపడతాను. పిల్లలను జాతీయ సంపదగా మీరు గుర్తించండి. మీ దేశానికి స్వాతంత్రం ఇచ్చాం. మీ దేశానికి స్వాతంత్రం ఇచ్చాం. స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వాన్ని మీరు పొందండి. స్వాతంత్రం వచ్చిన దేశ విభజనలో చిక్కుకున్నాం. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉంటారు. నెహ్రూ మొట్టమొదటి ప్రధానిగా ఉన్నారు. అలీనా విధానం, పంచశీల ఒప్పందం, పంచవర్ష ప్రణాళికలకు ఆరాధ్యుడిగా అయ్యాడు. కానీ చివరకు 1964లో మరణించారు. నెహ్రూ పుట్టినరోజున నవంబర్ 14న బాలల దినోత్సవంగా జరుపుకుంటుంది. బాలల దినోత్సవం అంటే కేవలం పిల్లల పండుగే కాదు. ప్రతి భారతీయ పౌరుడు బాల హక్కులు, పిల్లల సంరక్షణ, పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించాలనే నెహ్రూ గారి ఆశయం.